కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. అయితే కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిన్న రామజ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా. ఆ రామజ్యోతి కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు పాల్గొనలేదు కాబట్టి రాహుల్ గాంధీ పేరు చెప్పి క్యాండిల్ ర్యాలీ చేసిరేమో అనిపిస్తుంది. రాహుల్ యాత్రకు అడ్డంకులు శోచనీయం, బీజేపీ నేతల కుట్రలు ఫలించవు, సీఎం రేవంత్ అసోం సీఎం క్షమాపణ చెప్పాలి. నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకున్నది. ఆయన గుడికి పోతే ఆ గుడిలో అప్పుడు బాలరాముడికి సంబంధించినటువంటి ప్రత్యక్ష కార్యక్రమం ప్రజలంతా ఏర్పాట్లు ఉన్నారు కాబట్టి ఈయన విఐపి పోతే అక్కడ ఏర్పాట్లు చేయలేము కాబట్టి మేము అడ్డుకున్నారనేటువంటిది ఒక చర్చ సాగుతుంది. అయితే అసోం సీఎం చెప్పిన ఒక విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేయాలి. హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు అసోం ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్ నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 15 సంవత్సరాల పాటు గొగోయ్ ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో. వరుసగా 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉండడంతో రెండో తరానికి అవకాశాలు రాకపోవడంతో వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులకు వీళ్ళకి తేడాలు వచ్చి ఈయన రాహుల్ గాంధీకి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పినటువంటి విషయమే చెప్తున్నా. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అసోంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పడానికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఇగో ఇది విషయము అని చెప్దామంటే చెప్పండి ఏంటి అనేటువంటి విషయాన్ని పెడితే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ సమయంలో ఆయన పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపించుకుంటూ వీళ్ళు చెప్పినటువంటి విషయం వినకుండా పంపించేశాడనేటువంటిది హిమంత బిశ్వ శర్మ ఆయన పోస్ట్ చేసి ఆయన చెప్పినటువంటి విషయం ప్రత్యక్షంగానే. అంటే రాహుల్ గాంధీ ఒక మనిషి వస్తే ఒక వ్యక్తికి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం అది వినలేడు, అవగాహన చేసుకోలేడు అనేటువంటి విషయాన్ని ఆయన రాహుల్ గాంధీ చేసినటువంటి అవమానాన్ని నేను భరించలేకపోయినా అందుకే భారతీయ జనతా పార్టీ ఆప్షన్ ఇచ్చింది, నేను వెంటనే బీజేపీకి వెళ్ళాడు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుడు హిమంత బిశ్వ శర్మ అస్సాంలో ముఖ్యమంత్రి అయ్యాడు. బహుశా దానికి లింక్ ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. దీనికి సంబంధించింది ఇక దీంట్లోనే ఒక వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో వచ్చినాక తెలంగాణకు సంబంధించి ఏమొస్తుంది అనేది ఒక మాట. రాహుల్కు ఆదరణ వస్తుందని బీజేపీ దాడులు అనేటువంటిది మళ్ళీ వెలుగు వాళ్ళు కూడా అదే చేశారు. నేనే నేరం చేశాను, నాకు ఒక్క డీకే శాంతి భద్రతలు అడ్డొస్తాయా, నాకు ఒక్కడికే అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండుపాటు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన.